నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సింహ సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సాయంకాలం 4:42 సూర్య భగవానుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సింహ సంక్రమణం జరుగుతోంది. సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారటాన్ని సంక్రమణం అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు సింహరాశిలోకి మారుతున్నాడు కాబట్టి సింహ సంక్రమణం సాయంకాలం 4:42 జరుగుతోంది కాబట్టి సంక్రమణ జరిగే రోజు చేసే స్నానము 7 జన్మల పాపాలను తొలగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడి అనుగ్రహం కోసం స్నానం చేయాలి. మీరు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యభగవానుడి ధ్యాన శ్లోకాన్ని మనసులో స్మరించుకుంటూ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ప్రీతి కలిగే విధంగా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు, ఎండుమిరపకాయ గింజలు వీటన్నిటిని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అని 12 సార్లు జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అలాగే సంక్రమణ జరిగే రోజు చేసే దానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం, లేదా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా సింహ సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాసుల్లో సూర్యుడు ఉన్నట్లయితే అలాంటి సూర్యుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రధానంగా సూర్యుడు ఈరోజు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకి సూర్యుడు లాభస్థానంలో ఉంటాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి సింహ సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సింహ సంక్రమణం దశమంలో జరుగుతోంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ సింహ సంక్రమణం తృతీయంలో జరుగుతోంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి సోదర సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సింహ సంక్రమణం అనేది షష్టంలో జరుగుతోంది కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, రుణ బాధల నుంచి బయటపడవచ్చు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి తులారాశి, వృశ్చిక రాశి, మిథున రాశి, మీనరాశి ఈ 4 రాశుల వాళ్ళకి గోచార పరంగా సింహ సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం సింహ సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కోసం గోధుమలు దానం ఇచ్చుకోవటం, అలాగే సూర్యనారాయణమూర్తి ఆలయ దర్శనం చేయటం, సూర్యుడికి అధిష్టాన దేవుడైన విష్ణువు ఆలయ దర్శనం చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. లక్ష్మీదేవికి ఉపాసన చేస్తూ భక్తులు అయిపోతే ఈ నిధుల్లో ఏ ఒక్కటైనా చాలు, ఒక్క నిధి వచ్చినా చాలు మన బ్రతుకులు తరించిపోతాయి. ఈ నిధి దేవతలకు మంత్రాలు ఉన్నాయి, ఈ నిధి దేవత ఉపాసనలు ఉన్నాయి. వీళ్ళందరూ అమ్మ చుట్టూ కొడుచుకుంటున్నారండి. నువ్వు ఏ సంపదల కోసం తకతకలాడిపోతాయో అలాంటి సంపదలన్నీ అమ్మవారి దగ్గర కొడుచుకుంటున్నాయి. అది అమ్మవారి యొక్క ఔన్నత్యం. అందుకే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్త సదాశక్తిభిః శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి నిధి దేవతలు అన్నారు. అమ్మవారి దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి. శక్తులు ఎలాంటివి అంటే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు అమ్మవారి నుంచి వచ్చారు. ఈ ఉదాహరణ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడి చుట్టూ కిరణాలు ఉన్నాయని వర్ణించామంటే కిరణాలు వచ్చి సూర్యుడి దగ్గరికి వెళ్ళాయా? కిరణాలన్నీ సూర్యుడి దగ్గరికి వచ్చాయా? కాదు. సూర్యుడి చుట్టూ కిరణాలు అంటే ఆయన ఇచ్చిన కిరణాలే ఆయన చుట్టూ ఉన్నాయి. ఇక్కడ అలా అమ్మవారి నుంచి శక్తులు, ఈ శక్తులు పేర్లు వింటే ధన్యులమవుతాం. ఇవన్నీ కూడా లక్ష్మీ ఉపాసనా శాస్త్రముల ఆధారంగా చెప్తున్నాం. సంపూర్ణ లక్ష్మీ విజ్ఞాన సర్వస్వమే
వివిధములైన వేద పురాణ రహస్యాలుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు శక్తులు, అమ్మవారి శక్తులు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు. కీర్తిర్మతిర్జ్యుతి పుష్టి సమృద్ధి సృష్టి దేవత శృతి స్మృతి బలం మేధ శ్రద్ధ ఆరోగ్య జయాదికా దేవతాశక్తయ సర్వా తత్తద్దేవాంశగా నృప మహాలక్ష్మీ ఉపాసంతే తస్యా కింకర్య ఏవతా. ఇది అమ్మవారి చుట్టూ ఉన్న శక్తుల గురించి చేస్తున్న వర్ణన. అమ్మవారి కింకరులుగా ఉంటారు. వాడు కింకర అంటే ఏది చెప్తే అది చేసేవాడిని కింకరులు అంటారు. ఈ కింకరులుగా ఉన్న దేవతల పేరు చూడండి. కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, శృతి, స్మృతి, బలం, మేధ, శ్రద్ధ, ఆరోగ్య, జయ. ఎన్నయ్యే? 13. ఆదికాహ, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని చెప్పుకున్నాం కానీ అంతులేని శక్తులు ఉన్నాయి ఆమె చుట్టూ. అంతులేని శక్తులు అంటే ఆవిడని ఆవిడవే. ఆవిడ సర్వశక్తిమయ్యి సర్వశక్తులు విను. ఇప్పుడు ఈ శక్తుల పేర్లు విన్నారుగా. కీర్తి, ఇది ఒక దేవత, ఎవరికి అక్కర్లేదు. కీర్తి అంటే వీడు మంచివాడని 10 మంది అనుకునేటువంటి మంచి పేరుని కీర్తి అంటారు. అంతేగాని ప్రతివాడు పేపర్లో పడాలి, టీవీలో రావాలని కాదు. ఉన్నవాడికి మంచి పేరు ఉండాలి కదా. మంచి పేరు ఉందో లేదో కానీ చెడ్డ పేరు లేకుండా ఉంటే చాలు. కానీ కీర్తి ప్రతివాడికి కావాల్సిందే. రెండవది మతి. మతి ఉన్నవాడు కూడా వద్దు. మతి ఉండాలి. మతి అంటే ఏమిటి? బుద్ధి. ఇది ఉండాలి. రెండవది. మూడవది ద్యుతి. ద్యుతి అంటే ప్రకాశం, వెలిగిపోతున్నాడండి అంటారు ఇక్కడ. ఆ బ్రైట్నెస్. కీర్తి, మతి, ద్యుతి. పుష్టి, ఇందాక చెప్పుకున్నాం. సమృద్ధి, తుష్టి, ఇవి దేవతా రూపాలు ధరించుంటాయి. ఇవన్నీ దేవతలు. కీర్తి ఒక దేవత, స్మృతి ఒక దేవత. ఇవి శృతి, స్మృతి. శృతి స్మృతి అంటే వేదము, ధర్మశాస్త్రం. ఆ జ్ఞానం కూడా ప్రకాశించాలి. ఇంకొక అర్థం ఉందండి. శృతి అంటే శాస్త్రజ్ఞానం, స్మృతి అంటే మర్చిపోకుండా ఉండడం. ఇది కూడా అవసరమే కదా. ఎన్ని తెలుసుకున్న సమయాన్ని మర్చిపోతే అది దౌర్భాగ్యం. కానీ మరపు లేని జ్ఞాపకం కూడా లక్ష్మియే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది కూడా ఐశ్వర్యము. అది శృతి స్మృతి అంటే ఇది అర్థం. ఒకవేళ వేదము, ధర్మశాస్త్రం అర్థం చెప్పుకోవాలి. శృతి అంటే శృతం అంటే జ్ఞానం, శాస్త్ర జ్ఞానం. శృతి వచ్చిన జ్ఞానం సమయాన్ని గుర్తు రావడం స్మృతి. శృతి స్మృతి. బలం, శారీరకాది బలములు. మేధ, శ్రద్ధ, ఆరోగ్య. శ్రద్ధ అంటే ఫర్మ్నెస్ అండి. ఇది సత్యం అనే ఒక విశ్వాసం దృఢంగా ఉంటే శ్రద్ధ. అది లేకపోతే సృష్టిలో ఏది సాధించడం. కానీ శ్రద్ధ అమ్మవారి యొక్క ఒక రూపం. అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అంటూ లక్ష్మీ అష్టోత్తర సంగ్రామాలు కూడా చదువుకుంటున్నాం. శ్రద్ధ, ఆరోగ్యం, జయం. దేవతల పేర్లు 10 మార్లు అనుకుంటే పుణ్యం కూడా. కీర్తిర్ మర్తిర్ జ్యుతి పుష్టి సమృద్ధి తుష్టి దేవతా శృతి స్మృతి బలం మేధ శ్రద్ధ ఆరోగ్య జయ ఆదికా. మీకు ఇంకా ఎన్నో లక్ష్మీ రూపాలు రాబోతున్నాయి. శ్రద్ధగా వినండి. ఏ ఒక్కటి వదులుకోవద్దు, అన్నీ కావాలి. అన్నీ ఒక్క మహాలక్ష్మి పట్టుకుంటూ వచ్చేస్తాయి. ఎందుకంటే కింకర రూపాలు అమ్మవారి చుట్టూ ఉన్నాయి. అదే పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్త సదా శక్తిభిః యుక్తామని అన్వయం. కానీ అన్ని శక్తులతో ఉన్నది. ఎప్పుడు శక్తులు ఉంటాయి? సదా ఎల్లవేళలా శక్తులు అమ్మవారి దగ్గర ఉంటాయి. సూర్యుడి దగ్గర ఎప్పుడు కిరణాలు ఉంటాయి, అమ్మవారి దగ్గర ఎప్పుడు శక్తులు ఉంటాయి. ఈ శక్తులతో అమ్మవారిని నన్ను అనుగ్రహించుగాక అని భావన చేయాలండి. ఆ శ్లోకంలో వ్యాఖ్యానం చేస్తే ఇంత విషయం వచ్చింది. పైగా మహాలక్ష్మి ఉపాసంతే తస్యా కింకర్య ఏవత. ఈ శక్తులను అమ్మవారిని ఉపాసన చేస్తుంటే కింకరీ రూపములతో అని వర్ణించారు. ఇంత భావం ఆ శ్లోకంలో మనకు కనబడుతుంది. ఇలాగా లక్ష్మీదేవి నారాయణని వివాహం చేసుకుని ఆయన యొక్క హృదయ సీమలో శోభిల్లుతుంది. అయితే పోతన గారైతే ఆ మాల వేసేటప్పుడు లక్ష్మి ఎలా చూసింది విష్ణువుని, విష్ణువు ఎలా చూసాడు దృశ్యాన్ని మన హృదయాన్ని కట్టినట్టు చూస్తున్నాడు. ఇందీవర దామమున ముకుందిని పూజించి తనకు కూడి వసింపన్ మందిరముగ తద్వక్షమునంద సలజ్జాసు దృష్టి నాలోకించన్. ఆ మాల వేసి ఆయన వక్షస్థలాన్ని అలా చూస్తుంది ఆవిడ. అంటే నేను ఎక్కడుంటే బాగుండు అనుకున్నట్టు చూస్తుంది కదా. ఆయన అర్థం చేసుకున్నాడేమో. మొత్తం చూస్తున్నప్పుడు ఆయన్ని ఇలా చూసి వెంటనే సిగ్గుతో తలదించుకుంది. సిగ్గుతో తలదించుకోగానే చూపు వక్షస్థలం దాకా వచ్చింది. తల దించుకుంది కానీ ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది విష్ణువుని. అది మోహంతో చూస్తోంది, సిగ్గుతో తల ఉంచింది అని అంటాడు. మోహంతో అలా తలెత్తి చూస్తోంది విష్ణువు ముఖాన్ని, మళ్ళీ సిగ్గుతో తల వంచింది. మోహ రుచుల వలన ముద్దియ తల ఎత్తు, సిగ్గు వలన బాల శిరసు వంచు, ఇంటి వెరగు వలన నెత్తడు పంపదు, తనదు ముఖము ప్రాణదగితు చూచి. ఇంకా తల ఎత్తిందా తల వంచిందా అంటే ఏమో చెప్పలేము. రెండు చూస్తుందా తల అంటే. మొత్తానికి హరి చూసిన సిరి చూడదు,
సిరి చూచిన హరియు చూడ సిగ్గును పొందు. అప్పుడు మగాడికి కూడా కొంచెం సిగ్గుండేది, ఆడవాడికి బాగా ఉండేది ఆ కాలంలో. అందుకే హరి చూసిన సిరి చూడు, ఆయన చూస్తే ఇప్పుడు సిగ్గుతో తల వంచేస్తుంది. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయనకి సిగ్గు వస్తుంది, కానీ మగరాయుడు కదా కొంచెం బింకంగా చూస్తున్నాడు. హరియును సిరియును తమలో సరిచూపలు చూడ మరుడు సందడి పెట్టెన్. పోతన గారి పద్యాల పోహడి అందం మళ్ళీ కనబడుతుంది మనకి. హరి చూచిన సిరి చూడదు, సిరి చూసిన హరియు చూడ సిగ్గును పొందు. హరియును సిరియును తమలో సరిచూపులు చూడ మరుడు సందడి పెట్టాను. మొత్తానికి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే జగతినేదే తల్లిదండ్రులు వాళ్ళిద్దరు, ఆ భావం కలగాలి. జననీ జనకులు వాళ్ళు పోయి. అందుకే జగముల తండ్రి అయి తనలు సౌరి, జగంబుల తల్లి ఇందిరం తగ నొరమందు దాల్చే అట. తత్కరుణారస దృష్టితే ప్రజలు మగుడుగ తొంటి భంగి అతి మంగళ సాధిపతిత్వ సంపదన్ నగడిన్ లోకముల్ గని రనేక శుభంబులు పొంది రత్తరిన్. అలా వక్షస్థలంలో ఉండి చూస్తున్న అమ్మ వల్ల అందరూ వివిధములైన శోభలు ఐశ్వర్యాలు పొందుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అల్లుడు వచ్చాడు. ఎవరికి? క్షీరసాగరుడికి. ఇంతవరకు కుమార్తె, ఇప్పుడు అల్లుడు వచ్చాడు కదా. అల్లుడు గారికి కూడా ఆభరణాలు తెచ్చిచ్చాడు. నిన్న అమ్మవారికి ఇచ్చేసాడు, ఇప్పుడు అల్లుడికి ఇస్తున్నట్ట. అట ఉన్న అబ్ధిరాజు తన యందునున్న అమూల్యములైన కౌస్తుభంబు పేరిట అనర్ఘమణి రాజంబు ఆ యంబుజాక్షుడికి సమర్పించిన దానిని తన వక్షస్థలంపున ధరించే. ఆయన కౌస్తుభ మణి దాన్ని ధరించాడు. ఇంకా వనమాల ఉంది, మిగిలిన రత్నాభరణాలన్నీ ఉన్నాయి. అప్పుడు అమ్మవారి వక్షస్థలం కూర్చున్నారు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ మాసంలో చండికాదేవిని పూజించేటువంటి సాంప్రదాయం ఉంది. చండీ అంటే ఎవరు? సాక్షాత్తు ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ ఆమె చండికాదేవి. దుర్గాదేవిగా కూడా పిలుస్తాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. ఆమె లక్ష్మిగా, సరస్వతిగా, మహాకాళిగా 3 అవతారాల మేలి కలయిక. అందుకే చండీ సప్తశ్లోకి అనేటువంటిది ఈ రోజున ఎవరైతే శ్రావణమాసరీత్యా లక్ష్మీ పూజ అనంతరం పఠిస్తారో వారికి సర్వైశ్వర్య సంపదలు కూడాను వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. అందుకనే సప్తశ్లోకి పఠనం సర్వవిధ శ్రేయోదాయకం. ఈరోజు సప్తశ్లోకిలో మొత్తం చదవలేని వాళ్ళు కనీసం దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశోదేహి ద్విషోజహి అని చెప్పేసి ప్రార్థించినా చాలు. సర్వసంపదల్ని కూడాను ఆ తల్లి ప్రసాదిస్తుంది. చండీ హోమం ఈ శ్రావణ మాసంలో ఈరోజు గనక ఆచరించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావం మానవ జీవితంలో పొడసూపుతుంది. అందుకే ఈ తల్లి అన్ని రంగాలలో విజయాన్ని సాధింపజేస్తుంది. కాబట్టి యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమోన్నమః అని చెప్పేసి కీర్తించారు. ఆ తల్లిని మాతృస్వరూపిణిగా, విద్యాస్వరూపిణిగా, విజయలక్ష్మి స్వరూపిణిగా కూడా పూజించారు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఆమె చండీ. ఆ చండీ సప్తశ్లోకి సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదింపజేస్తుంది. కాబట్టే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఆ జగన్మాత సప్తశ్లోకి స్తోత్రపఠనం చేయటం సర్వవిధ శ్రేయోదాయకంగా భావిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:38. తిథి నవమి రాత్రి 7:25 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 3:17 వరకు, వర్జం రాత్రి 7:44 నుంచి 9:15 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు, అమృతకాలం రాత్రి 12:16 నుంచి 1:46 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం కౌమారీ పూజ. కుమారిగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. అలాగే నిన్న రాత్రి 1:45 సింహ సంక్రమణం జరిగింది కాబట్టి సింహ సంక్రమణ ప్రయుక్తమైనటువంటి విష్ణుపద పుణ్యకాలం ఈరోజు సూర్యోదయం ప్రారంభించి మధ్యాహ్నం 12:21 వరకు ఉంటుంది. ఈ సమయంలో మనం చేసేటువంటి నదీ స్నానం, దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. పితృదేవతారాధన మన పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. నేటి ఆణిముత్యాలు. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చెయ్యకూడదు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మందర పర్వతం పాలసముద్రంలోకి దిగిపోతోంది. ఆదికూర్మమై వచ్చి నిలబడ్డారు. తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు. మోహినీ స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు. మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు, దిద్ది దాన్ని ఫలవంతం చేస్తాడు. అందుకే వారు ఆ స్వామి చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసంతో క్షీరసాగర మథనాన్ని ప్రారంభం చేశారు. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చెప్పెడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు. ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధి స్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురుమన్నాయిట. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్. బ్రహ్మాండమంతా కూడా చర్ చస్ చర్ చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది. మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు. హాలాహలం తర్వాత ఒక్కొక్కటి దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అలా ఆ క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ. అందుకని
అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తుంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదు కనపడుతుంది. పాల సముద్రంలోంచి పైకి వస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం. అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకొచ్చింది అంటే తొలకారు మెరుగుక ఈవడి. ఆ తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం. ఆ సౌదామిని ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది, కంటిని ఆకర్షిస్తుంది. మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది ఎక్కడ ఉండనివ్వండి తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు. లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది. లోకమంతా ఆమె కటాక్షం కోసం చూస్తారు. అందుకే తొలకారు మెరుగుక ఈవడి తలతలమని మేమి మెరయ ధగధగమనుచున్. ఆ తల్లి చూపుల కలుములలీనుచు. అలాగే చెలువంబులు మొదట పుట్ట మొదటి టెంకి సిరి పుట్టెన్రుపా అంటారు పోతన గారు భాగవతంలో క్షీరసాగర మథనఘట్టాన్ని వర్ణిస్తూ. తలతలమని మేని మెరయ ధగధగమనుచున్. అంతా కూడా కాంతులే చెప్తారు. దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు. ఎందుకని మెరుపు తీగతో చెప్తారు అంటే అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు. చీకటిగా ఉందనుకోండి, చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద, ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి ఆ కాంతి కంటిని లాగుతుంది. ఆవిడ కూడా ఒక మెరుపు తీగలా ఉంటుంది. ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది. లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది. ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసిందనుకోండి ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి, చైతన్యాన్ని నింపుకుంటాయి. అంతటి గొప్ప స్థితిలో చూపిస్తుంది. అందుకే పోతన గారు ఆ చిన్న పద్యం అంతా కూడా మెరుపులతోటే తీసుకెళ్ళారు. తొలకారు మెరుగుక ఈవడి తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. ఆవిడ శరీరం అంతా కూడా తళుక్కని మెరిసిపోతోంది, ధగధగమంటోంది. రెండు కాంతికి సంబంధించినటువంటి విశేషాలే. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి, అంత కాంతివంతంగా ఆవిడ కనపడుతుంటే కన్ను ఆకర్షింపబడుతుంది. అది లక్ష్మి అని పిలవబడడానికి కారణం అది. ఆవిడ లోకములనన్నిటినీ చూస్తుంది, అందరూ ఆవిడ వంక చూస్తారు. ఆవిడ చూపుల కోసం సమస్త జగత్ తహతహలాడుతుంది. ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలని. అందుకే లలితాదేవి ఆవిర్భావంలో చెప్పినట్టుగా తల నుంచి పాదముల వరకు వర్ణించారు. మొత్తం ఒక కాంతి పుంజం కింద చెప్పారంతే. అందుకే తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. కలుముల నీనటి చూపుల, ఆ చూపులకున్నటువంటి వైభవం అది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా. ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు. ఇక ఐశ్వర్యం, అది ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, పూనిక కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి, అవన్నీ కూడా అంత పుష్కళత్వాన్ని పొందుతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బాణాసుర పుత్రిక, మీకు అన్ని విధాలా తగిన వంశం కూడా అది అన్నది. ఆ మాటలు విని అనిరుద్ధుడు ఇలా అన్నాడు, శుభప్రదురాలా, నేను కూడా ఆమెను స్వప్నంలో చూశాను. అప్పటి నుంచి నా మనస్సులో లేదు. నిరంతరము ఆమె కోసమే తప్పిస్తున్నాను.
చిత్రలేఖ, నీకు నా మీద దయ ఉంటే నన్ను ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు, నీకు నమస్కరిస్తున్నాను, నా కలను నిజం చెయ్యి అన్నాడు అనిరుద్ధుడు. చిత్రలేఖ సంతోషించి, వీరా, నా స్నేహితురాలి జన్మ ధన్యమైంది, నా శ్రమ సార్థకమైంది, రండి వెళదాం అని అనిరుద్ధుణ్ణి పూర్తిగా అంతర్ధానం చేసి ఆకాశ మార్గంలో ప్రయాణించి సరాసరి ఉషాదేవి భవనంలోకి ప్రవేశించి ఉషాదేవి ఎదుట అనిరుద్ధుణ్ణి ప్రత్యక్షం చేసింది. ఉషాకన్య, ఆమె చుట్టూ ఉన్నటువంటి చలికెత్తలు కంగారుపడి చిత్రలేఖను చూసి తేరుకొని అనిరుద్ధుడికి అందానికి నివ్వెరబోయారంతా, ఆశ్చర్యపోతున్నారు. ఉషాకన్య ముందుగా తేరుకొని అనిరుద్ధుడికి నమస్కరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భవనం లోపలికి తీసుకుపోయింది. వెనువెంటనే ఉషాకన్య చిత్రలేఖను గట్టిగా కౌగిలించుకొని, చిత్రలేఖ, అనుకున్న పని సాధించేశావు, కానీ నాకు అంత కంగారుగా ఉంది. ఈ రహస్యాన్ని ఎలా దాచాలి? 10 మందికి తెలిస్తే ప్రాణాలకే ముప్పు కదా అంది. చిత్రలేఖ నవ్వి, ఉషా, మనం సొంతంగా చేసిన పని అయితే అది దైవం ముందు నిలవదు, కానీ ఇది పార్వతీదేవి అనుగ్రహంతో చేసిన పని కాబట్టి అందుకే నాకు అపూర్వమైన ఆ మాయా విద్య లభించింది, అందుచేత ఈ రహస్యము బయటపడదు అంది. ఎందుకు భయపడతావు? ఆ తరువాత ఆ ఉషా అనిరుద్ధులకు చలికత్తెల మధ్య కొద్దిపాటి పరిచయ వాక్యాలు నడిచాయి. ఆ తరువాత అందరూ సంప్రదించుకొని ఉషా అనిరుద్ధులకు గాంధర్వ విధానంతో వివాహం పూర్తి చేశారు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. బాణాసురుడి గూఢచారులకు ఎవడో పరపురుషుడు ఉషాభవనంలో సంచరిస్తున్నాడని, అతడు ఉషాదేవిని వివాహం కూడా చేసుకున్నాడని ఈ వార్తలన్నీ మెల్లిమెల్లిగా తెలిసాయి. వెంటనే వారి వార్తను బాణాసురుడికి విన్నవించారు. కనిపెట్టారు, ఉంటారు కదా, బండిగా ఉంటారు కదా, ఎంత ప్రాణమిచ్చే చలికెత్తలున్నా ఆ చలికెత్తలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు మెల్లగా వెళ్ళి చెప్పేశారు. అంతా గోడలకంతా చెవులు ఉంటాయంటారే అది వింటూనే బాణాసురుడు అగ్గి మీద గుగ్గిలమై తన సైన్యాన్ని పిలిచి, మనం కన్యాదానం చేయకుండానే మన కన్యను స్వయంగా స్వీకరించేసి మన వంశాన్ని కళంకపరిచాడు, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోండి, నరకండి అని వెర్రి అరుపులు అరిచేశాడు. వెంటనే కొన్ని వేల మంది సైనికులు ఉషాదేవి అంతఃపురాన్ని ముట్టడించారు. రకరకాల ఆయుధాలను ధరించి భవనంలోకి చొరబడడం మొదలుపెట్టారు. అది గమనించిన ఉషాదేవి ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడకి అదే తెలుసు. అనిరుద్ధుడు ఆవిడను ఓదారుస్తూ, మీ నాన్న సైన్యం అంతా వచ్చిపడ్డా నాకు భయం లేదు, నా పరాక్రమం ఏమిటో నువ్వు స్వయంగా చూద్దువు గాని అంటూ ఒంటి మీద కవచం కూడా లేకుండా ఒట్టి చేతులతో బయటకు వచ్చి సైనికుల ఎదురుగా నిలబడి గట్టిగా సింహనాదం చేశాడు. ఈ సన్నివేశాన్ని గమనించిన చిత్రలేఖ కంగారుపడి నారద మహర్షిని స్మరించింది. ఒక్క నిమిషంలోనే నారద మహర్షి ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. యుద్ధం చూడాలనుకున్నాడు కదా, అందుకని. ఆకాశంలో నారద మహర్షిని గమనించినటువంటి అనిరుద్ధుడు దాన్ని ఒక శుభశకనంగా భావించాడు. ఆయనకు నమస్కరించి అంతఃపుర ద్వారంలో ఉన్నటువంటి ఒక పరిఘాయుధాన్ని తీసుకొని లోపలికి తోసుకు వస్తున్నటువంటి సైనికుడి మీదకి దూకాడు. ఆ దాటిని చూసి ముందర వరుసలో ఉన్నటువంటి సైనికులు వెనుకంజ వేశారు, కానీ వెనుక వరుసలో ఉన్న సైనికులు అనిరుద్ధుడి మీదకు బాణాలు వేయటమే కాక గదలు, ముసలాలు, శక్తులు, శూలాలు, ఖడ్గాలు మొదలైనటువంటి ఆయుధాలను బలంగా రకరకాలైనటువంటి ఆయుధాలంతా విసిరారు. చిత్రమేమిటో కానీ కవచం లేని అనిరుద్ధుడికి చేతిలోని పరిఘాయుధమే కవచంలాగా పనిచేస్తుంది. కొన్ని ఆయుధాలు అతడి వంటికి తగిలినా అవి కొండ మీద పడ్డ గులకరాళ్లాగా కింద పడిపోతున్నాయి. అనిరుద్ధుడు కొద్దిసేపట్లోనే
వచ్చిన సైనికులందరినీ ఇంచుమించు సంహరించేశాడు. సంహరించి మళ్ళీ సింహనాదం చేశాడు. దాంతో మిగిలిన వారంతా లబోదిబో అంటూ బాణాసురుడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి, అక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాదండి, వాడు మాలో ఇంచుమించు అందరినీ చంపేశాడండి అంటూ గోలగోలగా చెప్పేశారు. బాణాసురుడికి ఒళ్ళు మండిపోయింది. ఛీ, ఒక్క మనిషికి భయపడి ఇలా పారిపోయి వస్తారా? మీకు సిగ్గు లేదా? మీ ముఖం నాకు చూపించకండి అని చెప్తూ రకరకాలుగా తిట్టి మరో 10,000 మంది ప్రత్యేక సైన్యాన్ని పిలిపించాడు. వీరిలో ప్రమథ గణాల వారే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరినీ అనిరుద్ధుడి మీదికి తోలాడు, వెళ్ళమని చెప్పాడు. వీరు వచ్చేసరికి అనిరుద్ధుడు బయలు ప్రదేశంలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. వచ్చిన వారికి ఆశ్చర్యమైపోయింది. వీడెవడ్రా, ఒంటికి కవచం కూడా లేకోకుండా ఒంటరిగా నిలబడి ఉన్నాడు, ఇంతమంది మనం మహావీరులం మీద పడుతుంటే నిర్భయంగా నిలబడ్డాడు అనుకుంటూ వాళ్ళు అనిరుద్ధుడి మీదకి దూకారు. అనిరుద్ధుడు తన చేతిలో ఉన్న పరగాయుధంతోనే వారి మీదకి విరుచుకుపడ్డాడు. పరిగాయుధాన్ని ఇన్ని రకాలుగా తిప్పవచ్చునని అంతకుముందు ఆ వీరులకు తెలియదు. అన్ని రకాలుగా పరిగాయుధాన్ని తిప్పుతూ అనిరుద్ధుడు ఆ సైన్యాన్ని నుగ్గు చేయడం మొదలుపెట్టాడు. ఆకాశంలో ఉండి యుద్ధాన్ని చూస్తున్న నారద మహర్షి అనిరుద్ధుడు నేర్పుకి కేరింతలు కొడుతూ అతని ఉత్సాహాన్ని మరింత రెచ్చగొడుతున్నాడు. ముక్కలైపోవలసిందే. ఈ మాట కూడా అనిరుద్ధుడు మీదికి వచ్చిన సైన్యం మొత్తాన్ని ఇంచుమించుగా సంహరించేశాడు. ఈ మాట బ్రతికిన వారు ఇటు అనిరుద్ధుడికి అటు బాణాసురుడికి ఇద్దరికీ భయపడి ఆకాశంలో తలో పక్క పారిపోయారు. ఈ విషయం బాణాసురుడికి తెలిసింది. ఒక పక్క ఆశ్చర్యం వేస్తుంది, మరో పక్క పంతం పెరిగిపోతుంది. ఇక ఆలోచిస్తే లాభం లేదని మంత్రి కుంభాండుణ్ణి సారథిగా రమ్మని పిలిచి తానే స్వయంగా రథం ఎక్కి అనిరుద్ధుడికి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. బాణాసురుడు వంటి నిండా కవచాలు ధరించాడు. రథం నిండా ఆయుధాలు గుప్పించుకున్నాడు. రథం అంటే మామూలు రథం కాదు, దాని వైశాల్యమే 2000 గజాలు ఉందట. అటువంటి రథంలో భయంకరమైన ఖడ్గాన్ని ధరించి బాణాసురుడు స్వయంగా యుద్ధానికి పరుగులు పెట్టాడు. తీరా చూస్తే ఎదురుగా నిలబడ్డ ప్రతి వీరుడు ఒంటరి మానవుడు. ఒంటి మీద కవచం కూడా లేదు. చేతిలో ఒక కత్తి డాలు పట్టుకొని నేల మీద నిలబడి ఉన్నాడు. అయినా నిర్భయంగా ఎదురు నిలిచి సింహనాదాలు చేస్తూ సవాలు చేస్తున్నాడు. బాణాసురుడు కోపంతో రెచ్చిపోయి తన చుట్టూ ఉన్న సైనికుల్ని వెళ్ళండి, వాణ్ణి బంధించండి అని అరుస్తూ తను కూడా బాణాలను అనిరుద్ధుడి మీదకి వర్షింపజేశాడు. అదేమి నేర్పోగాని అనిరుద్ధుడు తన ఖడ్గంతోనే ఆ బాణాలను చిన్నాభిన్నం చేస్తూ డాలుతో తనను తాను రక్షించుకుంటూ కొన్ని బాణాలు తనకు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా సూటిగా బాణాసురుడి రథంలోకి దూకేసి ఆ రథంలో ఉన్న ఆయుధాలతోనే రథపు కాడిని విరగగొట్టి కొన్ని గుర్రాలను కూడా చంపేశాడు. బాణాసురుడు తన బాణవర్షాన్ని మరీ పెంచాడు కానీ ఎట్లా తప్పించుకున్నాడో అనిరుద్ధుడు తప్పించుకొని రథం పక్కకు దూకేశాడు. అక్కడికి బాణాలు వేయటం కష్టం, పైగా మనిషి దగ్గరగా ఉన్నాడు. అందువల్ల బాణాసురుడు తన రథంలో నుంచి ఘోరాతి ఘోరమైన శక్తి అనే ఆయుధాన్ని తీసి అనిరుద్ధుడి మీదికి బలంగా విసిరాడు. అది తగిలితే దేవదానవుల్లో ఎవరైనా సరే ముక్కలైపోవలసిందే. అనిరుద్ధుడు ఆ శక్తి ఆయుధాన్ని చూసి ఒడుపుగా ఒక గంతు వేసి దాన్ని దారిలోనే పట్టుకొని గిరిగిరా తిప్పి బాణాసురుడి మీదకి వేసి కొట్టాడు. ఇది బాణాసురుడికి బలంగా తగిలింది, కానీ కొంచెం పక్కకు తగిలింది. ఆ దెబ్బకు బాణాసురుడు మూర్ఛపోయాడు. ఎలాగో అలా నిలదొక్కుని పక్కన ఉన్న ధ్వజస్తంభాన్ని పట్టుకొని రథం మీద నుంచి కింద పడుకోకుండా ఆగాడు. రథం విరిగింది, రాజుకు దెబ్బ తగిలింది. పరిస్థితి విషమిస్తుందని గమనించినటువంటి కుంభాండు
కంగారుపడి, మహారాజా, ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు. మీరు వెంటనే మాయాయుద్ధంలోకి వెళ్ళిపోండి అని ఆదుర్దగా సలహా చెప్పాడు. వెంటనే బాణాసురుడు తన రథంతోనూ సారథితోనూ సహా మాయమైపోయి అదృశ్య రూపంలో ఉండి నలుదిక్కుల నుంచి బాణాలు గుప్పించసాగాడు. అనిరుద్ధుడి తండ్రి ప్రద్యుమ్నుడైక మాయా విద్యలు వచ్చు కానీ అనిరుద్ధుడికి రావు కదా. అయినా అతను ఆ బాణాల నుంచి తనను చాలా మటుకు రక్షించుకుంటున్నాడు. అట్లనే అది గమనించిన బాణాసురుడు అదృశ్యంగానే ఉండి నాగపాశ బాణాలను ప్రయోగించాడు. దాంతో వందల కొద్ది సర్పాలు వచ్చి అనిరుద్ధుణ్ణి పైనుంచి క్రింది దాకా చుట్టి బంధించి వేశాయి. అనిరుద్ధుడు అంగుళం కూడా కదలలేకపోయాడు. అయినా కూడా జంకటం లేదు, జింకరిస్తూనే ఉన్నాడు. పైగా బాణాసురుణ్ణి రకరకాలుగా ఎత్తి పొడుస్తూ ఉన్నాడు, బెదిరిస్తున్నాడు, నిందిస్తున్నాడు. అక్కడ అదృశ్య రూపంలో ఉన్న బాణాసురుడు శక్తి ఆయుధపు దెబ్బకు తాళలేక, సరిగా కదలలేక ధ్వజస్తంభాన్ని గట్టిగా పట్టుకొని నిలబడుతూ, హే కుంభాండ, నువ్వు తక్షణమే ముందుకు దూకి వీడి తల నరుకు, వీడు నా వంశాన్ని నాశనం చేశాడని ఆజ్ఞాపించాడు. కానీ కుంభాండు తొందరపడలేదు. ఆయన్ని అనుసరిస్తూ గొంతులో అతడు మెల్లిగా ఇలా అన్నాడు, మహారాజా, మీరు అనుమతిస్తే నేను కొద్దిగా మనవి చేయదలుచుకుంటున్నాను. వచ్చినవాడు ఎవరో తెలియదు, ఎలా వచ్చాడో తెలియదు, వీడు రావటానికి ఎవరు సహాయం చేశారో తెలీదు. కానీ ఈతడి పరాక్రమం మాత్రము దేవేంద్రుని మించిపోయింది. ఈ మాట గమనించండి. ఇతడు యుద్ధం చేస్తున్నప్పుడు రవ్వంత కూడా అలసిపోవడం లేదు, ఆటాడుతున్నట్లుగా యుద్ధం చేస్తున్నాడు. ఇతడికి మన ఉషా కన్యకి గాంధర్వ వివాహం జరిగిపోయిందని మన గూఢచారులు చెబుతున్నారు. ఇప్పుడు మన కన్యను ఎవరికి ఇవ్వగలం? ఎవడు చేసుకుంటాడు? ఈ విషయాలు ఆలోచించాక అతన్ని చంపాలా, వదలాలా, గౌరవించాలా అనే విషయం నిర్ణయించండి. మనం తొందరపడితే అది మన పిల్లకే పెద్ద ప్రమాదం. ఇప్పుడు చూడండి, అన్ని పాములు చుట్టుకున్న మనిషిలో దైన్యం లేనే లేదు, మనల్ని లెక్క చేయటం లేదు. మనం మాయాయుద్ధం చేసి ఉండకపోతే మన పని ఏమవుతుందో ఆలోచించండి. 1000 చేతులు గల మిమ్మల్ని 2 చేతుల వాడు దెబ్బతీశాడు. ఈ మాట కూడా గమనించండి. కనుక మహారాజా, వీడు సామాన్యుడు కాదు, వీడి వంశం కూడా సామాన్యమై ఉండదు వంశము. కనుక ఇతన్ని చంపే ముందు ఇతడు ఎవరో, ఇతడి వంశం ఏమిటో, ఇక్కడికి ఎలా వచ్చాడో, ఇతడి వెనకాల ఎవరి అండ ఉందో ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవడం మంచిదని నా అభిప్రాయం. తర్వాత తమ చిత్తం అన్నాడు కుంభాండు. బాణాసురుడు కుంభాండుడి మాటలను కాదనలేకపోయాడు. అతడు కొంచెం ఆలోచించి కొంతమంది ప్రత్యేక భటులను పిలిచి, వీణ్ణి ఇక్కడే జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండండి అని ఆజ్ఞాపించి కుంభాండుడి వైపు తిరిగి, కుంభాండ, ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం వదా అన్నాడు. ఈ పరిణామాలను గమనిస్తున్న నారద మహర్షి అక్కడి నుంచి ఆకాశగమనంలో ద్వారకా నగరం వైపు బయలుదేరాడు. ఆ విషయాన్ని అనిరుద్ధుడు కూడా గమనించాడు. ఇక మాయలో ఉన్న బాణాసురుడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడని అర్థం చేసుకున్నాడు. కానీ వెళ్ళినవాడు మళ్ళీ వచ్చి మీద పడకు మానడుగా అని లోపలే అనుకుంటున్నాడు. ఇంతలో ఉషాదేవి అక్కడికి వచ్చి అనిరుద్ధుడు నాగపాశాల చేత బంధింపబడి ఉండటం గమనించి దీనంగా విలిపించింది. తన తండ్రికి తన మీద చాలా గారాభమని, తనను పిలిచి అడగకుండా ఇలాంటి ఘోరకృత్యం చెయ్యడని అప్పటిదాకా ఉషాదేవి నమ్మింది. ఇప్పుడు ఆ నమ్మకం వమ్మైపోయింది. ఆమె ఆ మాటే అనిరుద్ధుడితో చెప్పుకొని ఏడ్చింది. అనిరుద్ధుడు నాగపాశాలలో ఉండి కూడా, ఉషా, భయపడకు, ఏడవకు, కొద్దిసేపట్లో మా తాతగారు శ్రీకృష్ణుల వారు ఇక్కడికి వస్తారు, అది ఖాయం, చూస్తూ ఉండు. ఆయన శంఖధ్వని వింటే చాలు, ఈ రాక్షసులంతా గుండెలు పగిలి మరణించి తీరుతారు అని ధైర్యంగా ఓదార్చాడు. ఇంతలో బాణాసురుడి సైనికులు వచ్చి
ఉషా అనిరుద్ధులు ఇద్దరిని ఒక కారాగారంలో వేసి అనిరుద్ధుణ్ణి కదలటానికి వీలు లేకుండా ఒక బాణ పంజరంలో బిగించి బంధించారు. దాంతో అనిరుద్ధుడికి కొంచెం విశ్రాంతి వచ్చింది. అతడు వెంటనే తన మనస్సును ఏకాగ్రం చేసుకొని ముందుగా అతడి తాతగారైన శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తమ ఇంటి కులదేవత అయినటువంటి కోటవతీదేవిని ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆనాడు యశోదాదేవికి జన్మించి కంసుణ్ణి బెదిరించి శ్రీకృష్ణుని మరణాన్ని తప్పించి నందకులంలో దేవతగా వెలుగుతున్న దుర్గాదేవియే వారు కోటవతీదేవి అని కూడా పిలుస్తారు. దుర్గేతి భద్రకాళేతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాయా, అటువంటి అమ్మవారు. ఆ దేవినే ఇప్పుడు అనిరుద్ధుడు ధ్యానిస్తున్నాడు. ఇలా కొంతసేపు ధ్యానించాక అతడు ఏం చేశాడంటే ధ్యానించి అట్లనే కళ్ళు మూసుకొని ఇలా స్తుతించడం ప్రారంభించాడు. గౌతమీం కంస భయదాం, గౌతమీం కంస భయదాం, యశోదానంద వర్ధినీం, మేధ్యాం గోకుల సంభూతాం, మేధ్యాం గోకుల సంభూతాం, నందగోపస్య నందినీం, నందగోపస్య నందినీం. గౌతమ మహర్షి చేత స్తుతింపబడినది, కంసుడికి భయాన్ని కలిగించేనది, యశోదాదేవి ఆనందాన్ని వృద్ధి చేసింది, పరమ పావనమైనది, గోకులంలో ఉద్భవించినది, నందగోవుని పుత్రికగా అవతరించినది అయిన దేవికి నమస్కరిస్తున్నాను. ఈ విధంగా 27 శ్లోకాలతో స్తుతించేసరికి ఆ దేవి అనిరుద్ధుడికి ప్రత్యక్షమై అతడి చుట్టూ ఉన్నటువంటి బాణ పంజరాన్ని తన హస్తస్పర్శతో భగ్నం చేసి తక్షణమే విడిపించి, అనిరుద్ధ బాధపడకు, కొంచెం సేపు సహించుకో, చక్రాయుధుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు త్వరలోనే ఇక్కడికి వస్తాడు, నిన్ను బంధనంలో నుంచి విడిపిస్తాడు, బాణాసురుడి 1000 చేతులు నరికి నిన్ను తీసుకువెడతాడు అని ఓదార్చింది. అప్పుడు అనిరుద్ధుడు మళ్ళీ దేవికి నమస్కరించి మళ్ళీ కొద్ది శ్లోకాలతో స్తుతించాడు. ఆమె అనిరుద్ధుడిని అనుగ్రహించింది, అంతర్ధానం అయిపోయింది. ఇది ఇలా ఉండగా అక్కడ అనిరుద్ధుడి అంతఃపురంలో ఎంతసేపటికి అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అక్కడ స్త్రీలు అనిరుద్ధుడిని ఎవరో అపహరించుకుపోయారని దీనాతి దీనంగా బోరున విలిపించసాగారు. 2-3 రోజులైపోయింది, ఎతుకుతూనే ఉన్నారు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సన్నిహితుడై ఉండగా ఎవరు ఇలాంటి సాహసకృత్యం చేశారు అనే అర్థం కాక ఆ స్త్రీలంతా మాటిమాటికి శ్రీకృష్ణుని పేరున ఉచ్చరించుకుంటూ శ్రీకృష్ణుడి దగ్గర ఉండగానే మేము అనాథలమైపోయామని వారిలో వారే చెప్పుకుంటూ బిగ్గరగా ఏడవసాగారు. క్రమంగా ఈ సామూహిక రోదనాలు పక్క భవనంలో కూడా వినిపించసాగాయి. సామూహికంగా ఏడుస్తున్నారు. దానితో ఆ భవనాల్లో ఉండే మగవారంతా రాగరాగాలుగా సామూహికంగా ఏడుస్తున్నారు. వేల కొద్దీ విచిత్రమైన రోదనలు. నారాయణ నారాయణ హరే కృష్ణ.